ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే కారణం, ఇవాళ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి మనం ఓటు వేసినా ఓటు వేయకపోయినా కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోదు. కేసీఆర్ గారు గెలిచినా కేసీఆర్ గారికి ఏమి తేడా పడదు, ఓడిపోయినా కేసీఆర్ గారికి ఏమి తేడా పడదు. కానీ ఒక్కటైతే జరుగుతుంది, పొరపాటున కేసీఆర్ గెలిచారు అని అంటే తన పరిపాలన చాలా బాగుంది అని చెప్పి ఆ తర్వాత కేసీఆర్ గారు మనల్ని పట్టించుకునే కార్యక్రమం కూడా జరగదు అన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. కారణం ఏంటంటే ఇదే కేసీఆర్ గారు నిన్న హైదరాబాద్ లో రెండు గదుల ఇల్లు, 2 bedroom హౌస్, 2 గదుల ఇల్లు అని చెప్పి అట్టహాసంగా పేపర్లలో ఇవాళంతా చూశాం. ప్రారంభోత్సవం చేశాడు అని. ఆ ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఎన్ని ఇల్లు ప్రారంభోత్సవం చేశారో తెలుసా? అక్షరాల కేవలం 394 ఇల్లులు ప్రారంభోత్సవం చేశాడు, అది కూడా హైదరాబాద్ లో. కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి, అయ్యా కేసీఆర్ గారు మీరు 18 నెలలు అయిపోయింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఇవాళకి ఇంతవరకు ఎన్ని కొత్త ఇల్లులు కట్టించావు కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. కారణం, రాష్ట్రం మొత్తం మీద 18 నెలల్లో ఆయన కట్టించింది కేవలం 394 ఇల్లు. అదే కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇల్లు కట్టి ఆ దివంగత నేత దేశంతో పోటీ పడ్డాడు అని చెప్పండి. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 48 లక్షల ఇల్లు కట్టి చూపిస్తే మీరు 18 నెలలు కలిసిన తర్వాత కేవలం 394 ఇల్లు మాత్రమే కట్టి ఇదేదో గొప్పగా చేశారు అని చెప్పి పేపర్లో రాపించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఏదైనా ఉంటుందా అని చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి.